Dream Media presents Tollywood Teen the three best sentiment scenes. ఇగో కండవా పట్రా. నేను తెమ్మన్నది కండవా. నీకేమైనా పిచ్చెక్కిందా? చెప్పులు తెచ్చి చేతికిస్తావు, కండవా తెచ్చి కాలువ పడేస్తావు. పూజ, ఏంటి నాన్నగారు? చెప్పులు పట్టరా. నమస్కారం అండి బలరాయ్ గారు. నమస్కారం. నాకు అరవింద్కు పెళ్ళయ్యేంత వరకు మా మేనమామ ఎవరికి కనపడకూడదని కోరుకున్నాను. ఇదిగో చూడు తమ్ముడు, జైలు నుంచి విడుదల కాగానే నేరుగా ఇంటికి రావచ్చు కదరా. ఏంట్రా నువ్వు చేసిన పని? చూడమ్మా, మీరేదో పొరపాటున ఇక్కడికి వచ్చారు. నేను మీ తమ్ముడు కాను. ఎంతకీ నువ్వు మా బామ్మర్ది భీమవరం బుచ్చిబాబు కదా? కాదండి, నా పేరు రాంబాబు. అందరు నన్ను బాబు అంటారు. మరి తను నువ్వే మా బుచ్చిబాబు అని చెప్పాడేమిటి? చెప్పాడా? వీడు పుట్టగానే నర్సు కన్ను కొట్టాడని చెప్పి వీళ్ళ అమ్మా నాన్న కుప్పతొట్లో పడేశాడు. అడుక్కునేవాడు బయటికి తీసి అనాథం చేశాడు. అప్పటి నుంచి వీడి స్క్రూ లూజు. ఎవరిని వెతుక్కుంటూ వచ్చినా నా దగ్గరికే తీసుకొస్తాడు. అన్నట్టు మీ దగ్గర 50 రూపాయలు నొక్కేసి ఉంటాడే. నొక్కేశాడు అనుకున్నా. ఇగో 350. పొద్దుటి నుంచి మీది 3వ కేసు తీసుకోండి. కనపడ్డప్పటి నుంచి టెన్షన్ గా ఉందంటే ఏంటో అనుకున్నా. పెద్ద మెంటల్ కేసు అన్నమాట. అబ్బో పదవే, టైం బాగుంది. నాకు స్క్రూ లూజా? నేను కుప్పతొట్లో పుట్టిన అనాథనా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేరా? నువ్వు భీమవరం బుచ్చిబాబు అవునా కాదా? అవునరా, నేనే భీమవరం బుచ్చిబాబుని. మరి కాదని అబద్ధం ఎందుకు చెప్పావు? గీత కోసం. గీత కోసమా? అవునరా, ఇన్నాళ్ళు ఎప్పుడెప్పుడు ఊరెళ్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని నేను తపన పడిన నా అక్క కూతురు ఎవరో కాదురా, మన టెనెంట్ గీతేరా. మరైతే గీతకు మేనమావ నువ్వేనని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవచ్చుగా. గీతను పెళ్లి చేసుకునే రాత ఆ దేవుడు నన్ను నుదుటిని రాయలేదురా. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? రే, నాకు ఒక మాట ఇవ్వరా. నేనే భీమవరం బుచ్చిబాబునని నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. కానీ ప్లీజ్ ఇంకేం మాట్లాడదు ప్లీజ్. అరే ఎక్కడ ఉన్నాయా? ఏమ్మా డబ్బులేవమ్మా? డబ్బులా? ఎందుకో? భలే వాళ్లే, డబ్బులు ఇవ్వకుండా ఐస్ ఫుడ్ ఊరికే వస్తాయమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? గొడవ ఏంటమ్మా? ఐస్ ఫుడ్ డబ్బులు ఇవ్వాలి. ఇవే దరిద్రపు మొహాల్లారా, డబ్బులకైనా నేను మెక్కేస్తున్నారా? సిగ్గులేదటే. అప్పులనే ఇచ్చాడు, మాకేం తెలీదు. అప్పులో సుబ్బులో 2 ఐస్ ఫుడ్లకు డబ్బులు ఇచ్చి 3 పట్టుకొచ్చారు. నా డబ్బులు నాకు పడండి, నేను పోతాను. వాణ్ణి తగలయ్యా,
అడ్డమైనవి తిని అందరినీ ఇంటి మీదకి తీసుకొస్తాడు వాణ్ణి ఒరే ఎక్కడ తెచ్చావురా ఇవాళ నీ కాళ్ళు చేతులు వెరక్కొట్టి పాతి పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు అమ్మా లోపలికి రాలేదమ్మా బయటకు వెళ్ళిపోయాడు నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మకు చెప్పద్దు. ఇక్కడ ఉన్నావా ఇవాళ చంపేస్తాను బద్దలు కొడతాను మీనాక్షి ఆగు మీనాక్షి. అమ్ముకుంటున్నా ఎందుకు వీడిని ఇలా గుడ్డును బాధినట్టు మాత్రం గొడ్డుని బాధిన దానికి బుద్ధి వస్తుందండి వీడికి అది కూడా రాదు వీడు చేసే పనులకి వీడిని పాతి పెట్టేయాలి అమ్మాయికు నేను దెబ్బలు కొడితే ఏం లాభం? వాడు చేసిన తప్పులు వాడికి ఎలా తెలుస్తాయి? ఎలాగలాగో సర్దుకుపోవాలి. సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉందండి ఇవాళ పొద్దున నిక్షేపం లాంటి కుండను బద్దలు కొట్టి పారిపోయాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఐస్ తెచ్చాడండి ఐసోడికి డబ్బులు ఇచ్చి పంపించానే. సమయానికి మీరు వచ్చారు గనక సరిపోయింది రాకపోతే మీనాక్షి వాడే నీ కడుపున పుట్టుంటే ఇలా జాలి దయా లేకుండా చితక బాధేదానివా కషాయ దానిలా చావు కొట్టేదానివా? అనండి అనండి మీ నోటికొచ్చినట్టల్లా అనండి ఎంతసేపు మీ ముద్దుల కొడుకు గురించే గాని కట్టుకున్న భార్య కష్ట సుఖాల గురించి ఏనాడైనా ఆలోచించారా? కాపురానికి వచ్చి ఎన్నేళ్లైంది ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టారా? ఎప్పుడైనా ఒక మంచి చీర కొని పెట్టారా? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మీకు పెళ్ళానయ్యాను అంతా నా కర్మ. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.